పండుగ ఇదే పని. ఎవరు మనోళ్ళు పని చేయరా సరిగా? ఎందుకు చిన్న ఇప్పుడు ఇవాళ ఈడు ఉంటాడు కదా, ఎలా పండుగ ఉందని పోతాడు ఆయన. ఏడికి ఉప్పలమ్మ పండుగ ఉందని పోతాడు. ఎప్పుడు వస్తావు బాబు అంటే రేపే వస్తా సార్ అంటాడు. మళ్ళీ రేపు ఫోన్ చేస్తే ఏమైనా రాకపోతే ఎక్కువ సార్, కొద్దిగా ఎక్కువైంది, చాలా ఇబ్బంది అవుతుంది సార్, తలకాయ వచ్చినట్టు. ఇట్లా వారం గడుపుతాడు ఆయన. వారం గడిపి ఏమయ్యారా మళ్ళీ వస్తావా అంటే వస్తా సార్, జర మా భార్య ఊరికి పోయింది మళ్ళా ఇట్లా ఇట్లా కాలయాపన చేసి జీవితాన్ని ఖరాబ్ చేసుకొని గట్ట చేస్తారు మనం. అందువల్ల ఇప్పుడు మనలోని పని పెట్టుకొని నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు నీ దగ్గర అసిస్టెంట్ ఎవరు పెట్టుకోలేవా? ఎవరిని పెట్టుకోవద్దు, మా దగ్గర ఉంటలేరు అమ్మ వాళ్ళు. ఎందుకు? ఈ ఎండకు ఓడి ఉండడు. మా పని చేయాలంటే ఎండకు భరించాలి. మరి సుమా సార్ దగ్గర బాగానే పని చేస్తాం నేను, ఎండ కొడతలేదు. నాకు అలవాటు అయిపోయింది. ఇక అప్పుడు సన్నగా ఉండి లావ్ అయిన తాము ఎండకు అందరూ సన్నగా అయితే నువ్వేమో లావ్ అవుతున్నాయిరా. ఏంటంటే రోజు జిమ్ పోతారు. అన్నం అంటే అన్నమే తింటారు. ఏం తిన మరి గొడిగారు మందు బీర్లు అని తావు కదా నేను ఎప్పుడన్నా అకేషన్ ఉన్నప్పుడు రోజు సైకిల్ దొరుకుతున్నాం ఆయన ఇంట్లో జిమ్ సైకిలే ఉంది కొన్నాడు. రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, కాదు ఎక్సర్సైజ్ చేస్తే అందరూ సన్నగా తిరగని ఇలా అడుగు అవుతాడు. ఎందుకంటే ఎండకు తిరిగి రైతులారా మీరు కూడా మీ భూములలో ఈ జియాలజీలను తీసుకొచ్చి అనవసరంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి నష్టం చేసుకునే మొదలు ఇలాంటి మిషన్ కొనుక్కోండి ప్రయోగాలు చేసుకోవాలి అని ప్రైవేటు కంపెనీ వాళ్ళు అంటున్నామే. ఎంతవరకు మనకు చాలామంది తగిలేరు కదా, మిషన్లు కొనుక్కోండి సార్. ఏమని జరిగింది చెప్పండి. మరి రైతులు కొనుక్కోవచ్చు కదా, కొనుక్కుంటే వాళ్ళ అయితే వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ భూమిలో వాళ్ళు. ఆయన ఏం చేసిండే ఇట్లనే ఆయన పాపం దుబాయ్ పోయిండు, ముస్లిం, నిజామాబాద్ అని అందరు కొనుక్కొని ఆయన దాంట్లో ఆయన చూస్తే ఆయనకి ఏం అర్థమవుతుంది. మళ్ళీ ఏమంటే మా సార్కి ఫోన్ చేస్తే మేము పోయినాం. మేము అప్పుడు DDR తీసుకొని పోయినాం. వేరే గవర్నమెంట్ మిషన్ అండి. గవర్నమెంట్ మిషన్ తీసుకొని పోతే సార్ నా దగ్గర మిషన్ ఉన్నాయి సార్ అంటే, మరి ఏంది ఈ కథ అంటే నాకు వస్తలేదు సార్, మరి మాకు ఇస్తావా అంటే ఇస్తానండి. ఇది కొనుక్కున్నాం. పాప ఆయన ఎంత మంచోడు అంటే చాలా మంచోడు. ఒక 6 monthsకు మొత్తం అన్ని అప్పుడు క్లియర్ చేసేసాం. అంటే రైతులు కూడా చాలామంది వాళ్ళు రైతులు చాలా మంచి వెళ్తాం, ఎవరిని ఎదుటి వాళ్ళని మోసం చేయలేరు. ఇంకా జియాలజీ అని చెప్పి మిషన్ తీసుకొని సో అంటే జియాలజీతో సంబంధం లేని వాళ్ళు చేస్తే సక్సెస్ కారు కదా అనిల్, అంతే అంటవా? సక్సెసా 100% చెప్తావా? ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ కొనుక్కోండి మిషన్ ఉందని. భూమి లోపల ఉన్నదానికి